బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్. ఈ పేరు ఈ మధ్య ఇన్వెస్టర్ల సర్కిల్స్లో తెగ వినిపిస్తోంది కదా. మార్కెట్ను బీట్ చేస్తూ అద్భుతమైన రిటర్న్స్ ఇస్తూ ఒక రాక్ స్టార్ ఫండ్గా పేరు తెచ్చుకుంది. మరి ఇంతటి సక్సెస్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? ఈ అనాలిసిస్లో మనం ఆ రహస్య రెసిపీని ఛేదించబోతున్నాం. సో అసలు క్వశ్చన్ ఇదే. ఇండియాలోనే టాప్ పర్ఫార్మింగ్ స్మాల్ క్యాప్ ఫండ్లలో ఒకటిగా నిలిచిన దీని వెనుక ఉన్న సీక్రెట్ రెసిపీ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతకటమే మన లక్ష్యం. పదండి, వాళ్ల జర్నీని కొంచెం లోతుగా చూద్దాం. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి, 18,000 కోట్లు. ఇది చిన్న విషయం కాదు కదా. బంధన్ రీబ్రాండింగ్ అయ్యాక ఈ ఫండ్ యొక్క AUM అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ కేవలం 1,300 కోట్ల నుంచి ఏకంగా 18,000 కోట్లకు పెరిగింది. ఇది జస్ట్ గ్రోత్ కాదు, ఒక ఎక్స్ప్లోజన్. ఈ ఒక్క నంబరే ఈ ఫండ్ రాక్ స్టార్ స్టేటస్ను మనకు క్లియర్గా చెప్తుంది. అయితే వాళ్ల సక్సెస్కు అసలు సీక్రెట్ కేవలం మంచి స్టాక్స్ పట్టుకోవడం మాత్రమే కాదు. దాని వెనుక ఇంకా పెద్ద కథే ఉంది. అదేంటంటే చాలా పటిష్టమైన, రిస్క్ను బాగా మేనేజ్ చేసే ఒక పోర్ట్ఫోలియోను కట్టడం. వాళ్ల విజయానికి అసలైన పునాది ఇదేనన్నమాట. సరే, ఇప్పుడు వాళ్ల స్ట్రాటజీలో మొదటి పిల్లర్ ఏంటో చూద్దాం. అదే స్మాల్ క్యాప్ రిస్క్ను కంట్రోల్ చేయడం. దీనికోసం వాళ్ళు ఒక 3 స్టెప్ ఫ్రేమ్వర్క్ ఫాలో అవుతారు. వాళ్ల డిఫెన్సివ్ స్ట్రాటజీలో 3 ముఖ్యమైన రిస్కులుంటాయి. 1 ఫండమెంటల్ రిస్క్, 2 లిక్విడిటీ రిస్క్, ఇక 3 మ్యాక్రో రిస్క్. మరి ఈ మూడింటిని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారో చూద్దాం రండి. చూడండి, ఫండమెంటల్ రిస్క్ను తగ్గించడానికి ఏం చేస్తారంటే పోర్ట్ఫోలియోను ఏకంగా 200కు పైగా స్టాక్స్లో పంచుతారు. అంటే ఏదో ఒక కంపెనీ దెబ్బతిన్నా ఫండ్ మీద పెద్దగా ఎఫెక్ట్ పడదనమాట. ఇక లిక్విడిటీ రిస్క్, ఇంత పెద్ద పోర్ట్ఫోలియో ఉండటం వల్ల అవసరం వచ్చినప్పుడు స్టాక్స్ను ఈజీగా అమ్మేయచ్చు. ఫైనల్గా మ్యాక్రో రిస్క్, దీనికోసం వాళ్ళు ఏ ఒక్క సెక్టర్ మీద గుడ్డిగా ఆధారపడరు. ఇది మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్లో వాళ్ళని కాపాడుతుంది. ఓకే, ఇప్పటిదాకా వాళ్ల డిఫెన్స్ గురించి చూశాం. ఇప్పుడు వాళ్ల అటాకింగ్ స్ట్రాటజీ అంటే రాబడిని ఎలా సంపాదిస్తారో చూద్దాం. దీనికి వాళ్లు పెట్టుకున్న పేరే డబ్బును రెట్టింపు చేసే లక్ష్యం. దీని గురించి ఫండ్ CIO మనీష్ గున్వానీ ఏమన్నారంటే, మేము ఏ స్టాక్స్ కోసం చూస్తామంటే అవి 3 నుంచి 4 ఏళ్లలో డబుల్ అవుతాయని అనిపించాలి. చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ కదా. వాళ్ళ స్టాక్ పికింగ్కు ఇదే కోర్ ఫిలాసఫీ అనమాట. సరే, 3-4 ఏళ్లలో డబుల్ అవ్వడం వినడానికి చాలా బావుంది. కానీ లెక్కల్లోకొస్తే దీని అర్థమేంటి అంటే ప్రతి సంవత్సరం యావరేజ్గా 18% నుంచి 24% రిటర్న్ రావాలి. దీన్నే మనం కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లేదా CAGR అంటాం. ఇది అస్సలు చిన్న టార్గెట్ కాదు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఫండ్ స్ట్రాటజీకి స్ఫూర్తి ఎవరో తెలుసా? లెజెండరీ ఇన్వెస్టర్ పీటర్ లించ్. ఆయన నడిపిన మెగాలన్ ఫండ్ ఏకంగా 1,400 స్టాక్స్తో 10 ఏళ్లకు పైగా ప్రతి ఏటా 30% రాబడిచ్చింది. సో వీళ్ల స్ట్రాటజీ ఏదో గాలిలో కట్టింది కాదు, ఒక ప్రూవెన్ సక్సెస్ మోడల్ మీద ఆధారపడి ఉంది. ఓకే, థియరీ అంతా బాగుంది. మరి ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ సిచ్యువేషన్లో ఈ ఫిలాసఫీని వాళ్ళు ఎలా అప్లై చేస్తున్నారో చూద్దాం. ప్రస్తుతం వాళ్ల పోర్ట్ఫోలియో చూస్తే 88% ఈక్విటీలో ఉంటే 12% క్యాష్ రూపంలో ఉంది. సాధారణంగా 5-7% క్యాష్ మెయింటైన్ చేసేవాళ్లు ఇప్పుడు ఏకంగా 12% ఎందుకు పక్కన పెట్టారు అంటే మార్కెట్ గురించి వాళ్లకు స్పెషల్ అంచనా ఉంది. ఇంతకీ ఏంటది? ఇది వాళ్ల గట్ ఫీల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మార్కెట్లోకి వరుసగా కొత్త IPOలు, పెద్ద సేల్స్ వస్తున్నాయి కదా. ఈ వేవ్ అంతా కాస్త తగ్గాక మంచి కంపెనీల షేర్లు తక్కువ ధరకి దొరికే అవకాశాలు వస్తాయని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అంటే ఈ క్యాష్ వాళ్ల చేతిలో ఒక బ్రహ్మాస్త్రం లాంటిదన్నమాట. వాళ్ల షార్ట్ టర్మ్ వ్యూ ఇది. రాబోయే 3 నుంచి 6 నెలల్లో మార్కెట్ పెద్దగా పెరగకుండా సైడ్ వేస్లోనే కన్సాలిడేట్ అవ్వచ్చు. ఎందుకంటే IPOల వల్ల సప్లై బాగా పెరిగిపోయింది. ఈ టైంలో రీటైల్ ఇన్వెస్టర్లు ఓపిక నశించి అమ్మేయడం మొదలుపెట్టినప్పుడు వీళ్లు ఈ క్యాష్తో ఎంటర్ అవుతారు. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ ఫండ్ ప్రస్తుతం ఏ సెక్టార్స్పై ఎక్కువగా బెట్ చేస్తోంది? ఎక్కడ ఓవర్ వెయిట్లో ఉన్నారు, ఎక్కడ అండర్ వెయిట్లో ఉన్నారు? లెట్స్ డీప్ డైవ్. ఈ లిస్ట్ చూస్తేనే మనకొక క్లారిటీ వచ్చేస్తుంది. ఫైనాన్షియల్స్, రియల్ ఎస్టేట్, ఈ రెండిటి మీద వాళ్ళు చాలా బులిష్గా ఉన్నారు. అదే టైంలో ఇండస్ట్రియల్స్, IT, FMCG లాంటి సెక్టార్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. ఈ ఒక్క స్లైడ్ వాళ్ళ మార్కెట్ థింకింగ్ను క్లియర్గా చూపిస్తోంది. దీని వెనుకున్న లాజిక్ కూడా చాలా సింపుల్. ఫైనాన్షియల్స్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ ఇప్పుడు తక్కువ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. పైగా డొమెస్టిక్ ఎకానమీకి బూస్ట్ ఇస్తే ఇవి బాగా లాభపడతాయి. మరోవైపు ఇండస్ట్రియల్స్, ప్రైవేట్ కంపెనీలు పెట్టే పెట్టుబడులు తగ్గుతున్నాయి. సో వాటి లాభాలు తగ్గే ఛాన్స్ ఉంది. ఇక IT, FMCG విషయానికొస్తే వాటి షేర్ల ధరలు ఇప్పటికే చాలా పీక్స్లో ఉన్నాయి. సో అవి 3-4 ఇయర్స్లో డబుల్ అయ్యేంత పొటెన్షియల్ ఇప్పుడు కనిపించట్లేదు. ఇక్కడ అందరికీ వచ్చే ఒక కామన్ డౌట్, ఫండ్ సైజ్ ఇంతలా పెరుగుతుంటే హై రిటర్న్స్ ఇవ్వడం కష్టమైపోతుంది కదా? అవును, నిజమే. ఇదొక ఛాలెంజ్. ఫండ్ సైజ్ పెరిగే కొద్దీ చిన్న కంపెనీలలో పెద్దగా ఇన్వెస్ట్ చేయడం కష్టమవుతుంది. కానీ ఇక్కడే ఇంకో యాంగిల్ కూడా ఉండే. అదేంటంటే ఫండ్ సైజ్ పెద్దగా ఉంటే వాళ్ళొక పెద్ద ఎక్స్పీరియన్స్డ్ రీసెర్చ్ టీమ్ను పెట్టుకోగలరు. మంచి అవకాశాలను వెతికి పట్టుకోవడానికి వాళ్లకు ఎక్కువ రీసోర్సెస్ ఉంటాయి. సో ఈ స్ట్రాంగ్ రీసెర్చ్ టీమ్ సైజ్ వల్ల వచ్చే ప్రాబ్లంను ఓవర్కమ్ చేయగలదు. సో ఫైనల్గా మనం నేర్చుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే ఒకవైపు స్ట్రాంగ్ డిఫెన్స్, మరోవైపు డబ్బును డబుల్ చేయాలనే టార్గెట్, వీటికి తోడుగా డీప్ రీసెర్చ్. ఈ మూడింటి కాంబినేషనే ఈ స్మాల్ క్యాప్ ప్రపంచంలో సక్సెస్ అవ్వడానికి వాళ్ల సీక్రెట్ రెసిపీ అన్నమాట. చివరగా ఒక ప్రశ్నతో ఈ అనాలిసిస్ని ముగిద్దాం. ఇంత వోలటైల్గా ఉండే మార్కెట్లో దూకుడుగా ముందుకెళ్లడం కంటే ఒక డిఫెన్సివ్, రెసిలియంట్ పోర్ట్ఫోలియోను కట్టుకోవడమే లాంగ్ టర్మ్ గ్రోత్కు అసలైన సీక్రెట్ రెసిపీ కాగలదా? ఇది ప్రతి ఇన్వెస్టర్ ఆలోచించాల్సిన విషయం.